గాలి పీల్చుకోమ్మా, కూర్చోండి పని ఊపమ్మా, మళ్ళీ పీల్చుకో, ఊపు, పీల్చు, ఊపు. ఏమి ఇచ్చినా తెలుసు కూర్చోాలా అంతే కదా. क्या बैठो जी बैठो अरे बैठो जी ना వ్యతిరేక దినోత్సవం ప్రతి నెల మే 31 జరుపుకుంటున్నాం. నిన్నటి రోజు బంద్ కాబట్టి ఈరోజు నా క్లినిక్లోనే ఈ ముఖ్యంగా ఈ ఊపిరితిత్తుల జబ్బులు కలవారికి, ఈ పొగకు ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకు, ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులు జర్దా కానీ జర్దా, గుట్కా, ఖైనీ, రసం పొడి, ఇలా కట్ల పొడి వాడేవాళ్ళు కూడా ఈ ఊపిరితిత్తుల పనిసామర్థ్య పరీక్షలు స్పైరోమీటర్ ద్వారా పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహిస్తున్నాం. సో ఆ సందర్భంగా పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టి వాళ్లకు పరీక్షలు చేసి వాళ్ళకి తగిన సలహాలు మొదలు కూడా పంపిణీ చేస్తున్నాం. ఈ రకంగా నిన్నటి రోజు అంటే 31/5/2012 ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో సో నేను చేసినటువంటి సేవలను గుర్తించి, సేవలు అంటే టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం కింద ఈ టొబాకో ఉత్పత్తులు వాడితే ఏమేమి అనర్థాలు జరుగుతాయని ఈ కంటిన్యూస్గా కనీసం దాదాపు 15 సంవత్సరాల నుండి ఇలాంటి లీఫ్లెట్స్ ప్రజలకు ఇచ్చి సందేశం ఇచ్చి వాళ్ళకి చైతన్యం చేసిన దానికి సర్వీసెస్ను గుర్తించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ఫర్ హెల్త్ గౌరవనీయులు డాక్టర్ డిఆర్ రవీంద్ర రెడ్డి చేతుల మీదుగా చీఫ్ సెక్రటరీ శ్రీ పంకజ్ ద్వివేది వారి చేతుల మీదుగా నిన్న అవార్డు కూడా ప్రదానం జరిగింది. అవార్డు కూడా తీసుకొని వచ్చారు, సర్వీసెస్ గుర్తించారు. సో ఈ రకంగా టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం కింద కంటిన్యూస్గా సర్వీస్ చేస్తున్నాం. ఇక్కడ టొబాకో ఉత్పత్తుల వల్ల వాటి ఏదైనా కానివ్వండి, విడి కానివ్వండి, సిగరెట్ కానివ్వండి, ఈ ఉత్పత్తులు ఏ వాడినా కూడా వారికే కాక వారి పక్కన ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి నష్టాలు జరిగి వాళ్ళకు అకాల మరణాలను బారిన పడుతున్నారు. సో ఈ అకాల మరణాల బారి నుండి తప్పించేందుకు మేము కృషి చేస్తున్నాం దాదాపు 15 సంవత్సరాల నుండి. సో ఈ రకంగా ఈ కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్స్ కూడా రాబో కాలంలో కూడా ఇవాళ ప్రజలు ముఖ్యంగా చేతనం చేయాలా. కాబట్టి ఈ రకంగా ఈ కార్యక్రమాలు ఈ పొగాకు వ్యతిరేకంగా ఈ పొగాకు ఉత్పత్తులు మన ప్రజలు వాడకుండా చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. ఇంకా రాబో కాలంలో కూడా ఈ కార్యక్రమాలు కంటిన్యూస్గా చేపడతాం. ఏదో సంవత్సరానికి ఒక రోజు కాకుండా ప్రతిరోజు కూడా కౌన్సిలింగ్ చేస్తూ ఈ కార్యక్రమం ఈ పొగాకు ఉత్పత్తుల బారి నుండి ప్రజలను రక్షించేందుకు లేదా ప్రజలను అకాల మరణాల బారిన పడకుండా రక్షించేందుకు మా వంతు కృషి మేము చేస్తున్నాం. సో ఈ రకంగా అవార్డు ప్రదానం చేసినందుకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.